నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కులాల వారి జనగణన చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకొచ్చింది. జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీలు తమ వాదనను బలంగా వినిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని కీలక రాజకీయ పక్షాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో కులగణన ఇంతకాలం చేపట్టకపోవడానికి కారణాలు ఏంటి? కులగణన డిమాండ్ వినిపించడానికి మూల కారణాలేంటి? కేంద్రం ఆలోచన ధోరణి ఎలా ఉంది? కులగణన చేపడితే ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అనే అంశాలపై ఈ రోజు మన ప్రతిధ్వని లైవ్ డిబేట్. ఇక చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ హరినాథ్ గారు, నమస్తే అండి. సెస్ పరిశోధకులు, హైదరాబాద్. గోశాల శ్రీనివాస్ గారు, నమస్తే అండి. ప్రముఖ న్యాయవాది, సామాజిక రాజకీయ నిపుణులు. ముందుగా హరినాథ్ గారు, జనాభా లెక్కింపు కార్యక్రమ సన్నాహాల వేళ ఈ కుల గణన చేపట్టాలనే డిమాండ్ వినిపించడానికి ప్రధాన కారణాలేంటి? రైట్ అండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కుల గణన అనేది మళ్ళీ తెరపైకి వచ్చినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో మనకు స్వతంత్రం రాకముందు, అంటే మనం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి కాలంలో 1872లో ప్రారంభమైనటువంటి ఈ కులగణన ఏదైతే ఉందో, అప్పుడు ప్రారంభమైనటువంటి ఈ నేపథ్యంలో 1881లో సమగ్రంగా కులగణన అనేది తెరపైకి వచ్చింది. దాని ఆధారంగానే అటు వివిధ కులాల వారీగా జనాభాను ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అట్లా కొనసాగినటువంటి ఈ కులగణన ఏదైతుందో 1931 వరకు సమగ్రంగా ఆ కులాల వారీగా జనాభాను లెక్కించడం జరిగింది. అయితే 1941 నాటికి అది కాస్త మళ్ళీ వెనుకడుగు వేయడం జరిగింది. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఆనాడు ఏర్పడినటువంటి అటు అడ్మినిస్ట్రేషన్లో, తర్వాత ఆర్థికపరమైనటువంటి అంశాలు తెర మీదకి రావడం ద్వారా వాళ్ళు ఆ కులగణన చేయలేకపోయారు. అయితే మళ్ళీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1953లో ఈ కులగణన మీద ఒక సమగ్రంగా విచారణ చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో 1953లో మొదటిసారిగా బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సామాజిక వేత్త కాకా కలేకర్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఆ నేతృత్వంలో జరిగినటువంటి ఆ కమిషన్ ఏదైతే ఉందో, అప్పుడు వాళ్ళు సుమారుగా ఒక 2300 సబ్ కాస్ట్లు బీసీలలో ఉన్నాయనేటువంటిది తెరపైకి తీసుకొచ్చారు. అందులో సుమారుగా 873 కులాలు ఏవైతున్నాయో, బీసీ కులాలు ఏవైతున్నాయో అవి అత్యంత వెనుకబడ్డాయని అప్పుడు తెలియజేయడం జరిగింది. అయితే వీటికి ఈ బీసీ కమ్యూనిటీలో అత్యంత వెనుకబడినటువంటి కమ్యూనిటీస్ ఏవైతున్నాయో వాటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆ కమిషన్ చెప్పడం జరిగింది. అయితే ఆనాటికే బీసీ జనాభా పూర్తి స్థాయిలో 52% ఉన్నట్టుగా ఆ గణాంకాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. అయితే దాని తదుపరి అనంతరం మళ్ళీ 1979లో బీపీ మండల్ నేతృత్వంలో మళ్ళొక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది పూర్తిగా ఈ బీసీలలో ఉన్నటువంటి కులాలలో ఏ విధంగా వాళ్ళు విద్య, ఉపాధి అవకాశాలలో ఎంప్లాయ్మెంట్ పరంగా ఏ విధంగా ముందుకు పోతున్నారు అనేటువంటి ఆ సమగ్ర విచారణను చేపట్టడం జరిగిందన్నట్టు. అయితే అప్పటికి దాదాపు 6000 కులాలు ఈ బీసీలలో ఉన్నాయన్నట్టు, దాదాపుగా 3000కు పైగా కులాలు ఉన్నాయన్నట్టుగా తెలపడం జరిగిందన్నట్టు. అయితే దాని తదుపరి అనంతరం మళ్ళీ ఈ 2017లో జస్టిస్ రోహిణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏదైతుందో అది పూర్తి స్థాయిలో బీసీ కులాలలో ఉపకులాలు ఏవైతున్నాయో వారి సమగ్ర అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పేసి ఒక కమిషన్ వేయడం జరిగింది. అది ఇప్పటికి ఇంకా కొనసాగుతూనే ఉంది. దాని కాలపరిమితి ఇంకా 2021 జనవరి ఇంకా అదంటే సబ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ నివేదిక పొందుపరిచినటువంటి అంశాల ప్రకారం దాదాపుగా 6000 సబ్ కాస్ట్లు ఉన్నాయన్నట్టుగా మనకు బీసీ కులాల్లో ఉన్నట్టుగా తెలపడం జరిగింది. అయితే ఈ 6000 బీసీ కులాలలో సుమారుగా మనకి ఒక 40% కులాలు ఏవైతున్నాయో వాళ్ళు
వాళ్లకు అందాల్సినటువంటి అంటే రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ పరంగా అందాల్సినటువంటి రిజర్వేషన్లు దక్కడం లేదనేది ఒక అంశం తెర మీదకి వచ్చింది. అదేవిధంగా సుమారు 20% కాస్ట్ సబ్ కాస్ట్లు ఏవైతున్నాయో వాళ్ళు ఇప్పటి వరకు అంటే 2014 నుండి 2018 వరకు వాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ దక్కలేదనేటువంటి ఒక అంశం మరొక తెర మీదకి వచ్చింది. అయితే రాజ్యాంగ పరంగా దక్కాల్సినటువంటి వాటా వాళ్ళకు దక్కడం లేదు కాబట్టి ఇందులో అటు రాజకీయాన్ని ఒకసారి పక్కన పెడితే అట్లీస్ట్ విద్య ఉద్యోగ అవకాశాలలో వారికి దక్కాల్సినటువంటి వాటా దక్కడం లేదు కాబట్టి వారికి సంబంధించినటువంటి కుల జనన అంటే వాళ్ళ జనాభా ప్రాతిపాదికన ఎంత ఉంది యాక్చువల్గా తెలపాలనేటువంటి కోణం మళ్ళీ తెర మీదకి వచ్చింది. అయితే మనకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి జనాభా మనకు అందుబాటులో ఉంది, వాళ్లకు రాజ్యాంగ పరంగా దక్కాల్సినటువంటి ఫలాలు వాళ్ళకు అందుతున్నాయి. కానీ ఇక్కడ ఓబీసీలకు దక్కాల్సినటువంటి ఓబీసీలకు దక్కాల్సినటువంటి ఫలాలు ఏవైతున్నాయో వారికి దక్కడం లేదు కాబట్టి ఈ అంశం మరొకసారి తెరపైకి వచ్చిందనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు కూడా పాల్గొంటున్నారు. నమస్తే అండి కృష్ణయ్య గారు. రైట్, ఇక శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, కులగణన అంశంలో కేంద్ర ప్రభుత్వ విధానం ఏంటి? ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపించడానికి అసలు కారణాలేంటి? మంచి ప్రశ్న వేశారండి. నా ముందు మాట్లాడిన ప్రొఫెసర్ గారు మాటలు ఇచ్చారు. 2 విషయాలు మనం చెప్పి నేను నన్ను అడిగిన ప్రశ్న వస్తాను. ఆయన సెన్సస్ ని అంటే నేషనల్ సెన్సస్ అన్నది పాపులేషన్ ఎన్యూమరేషన్ ఆఫ్ పాపులేషన్ ఆర్ సెన్సస్, దాన్ని బీసీ కమిషన్ 2 కలిపేసి మాట్లాడేనట్టుగా అనిపించింది నాకు. నేషనల్ సెన్సస్ 1872లో వచ్చిన తర్వాత గణాంకాలు బ్రిటిష్ వాళ్ళ టైంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ సెన్సస్ లో కులవారీగా వాళ్ళు డేటా కలెక్ట్ చేశారు. 1941 వచ్చేప్పటికి ఆ డేటా కలెక్ట్ చేయలేదు. ఆ డేటా కలెక్ట్ చేసిన దాన్ని ఎప్పుడు కూడా బయట పెట్టలేదు. 41లో కలెక్ట్ చేయకపోవడానికి కారణాలు ఏదో సెకండ్ వరల్డ్ వార్ ఉన్నారు. కానీ మనకు భారతదేశానికి మన బడ్జెట్, మన ఖర్చు, మన దగ్గర ఆర్థిక విధానాలు, మన ఒక్కసం మన యొక్క ట్రెజరీ మందే. సెకండ్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు ఏదైనా ఇబ్బంది పడితే వారు ఇబ్బంది పడి ఉండదు తప్ప భారతదేశంలో పరిపాలన ఇబ్బంది పడలేదు. మనమే సహకరించాం. పక్కన పెట్టేద్దాం. 1941 డేటా వాళ్ళు పబ్లిష్ చేయలేదు. ఆ కారణాలు ఏవో చెప్పారు పాపం వాళ్ళందరూ. ఎయిడ్స్ అనేటి కమిషనర్ అప్పుడు ఎయిడ్స్ ఉండేవాడు. తర్వాత ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా ఈ జనాభా గణనను మనం తీసుకున్నామో స్వతంత్ర భారతదేశంలో, అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బీసీ అంటే క్యాస్ట్, బీసీ ఏం లేదు, క్యాస్ట్ బేస్డ్ డేటా అనేది ఇప్పటిదాకా సర్వే చేయలేదు, కలెక్ట్ చేయలేదు. తర్వాత సర్వే సెన్సస్ చేసే పాపులేషన్ సెన్సస్ ఎన్యూమరేషన్ ఏదైతే ఉందో దాంట్లో అన్ని విషయాలు కూడా వాళ్ళు బహిర్గతం చేయట్లేదు, పబ్లిష్ చేయట్లేదు, నోటిఫై చేయట్లేదు. చేయకుండా అది చట్టం ఉంటుంది, చట్టంలో ఆ సీక్రెసీ మెయింటైన్ చేయాలంటే సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈవేళ కొత్తగా నిజంగా 2011లో సెన్సస్ తీసినప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ సెన్సస్ డేటా కూడా ఏం కలెక్ట్ చేయలేదు. వేరే డేటా అన్నది సెన్సస్ రాష్ట్రాల వారీగా కానీ కులాల వారీగా కానీ ఒకవేళ అంచనా వేసి, ఇది రకరకాల అంచనాలు, ఇది సర్వే అనేది స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయడం అనేది, డేటా కలెక్ట్ చేయడం అనేది సైంటిఫిక్ మెథడ్, అబ్సల్యూట్ 100% కరెక్ట్ మెథడ్ ఎక్కడ లేదు అసలు. కాబట్టి ఈ గణన చేసుకుంటే హౌస్ హోల్డ్ అంటే ఇంటికి 2011లో చేసిన పని ఏంటంటే ముందు బిల్డింగ్ ని ఐడెంటిఫై చేశారు. బిల్డింగ్ ని ఐడెంటిఫై చేసి దాని తర్వాత జనాభా కోసం అని చెప్పి యూనిట్ బిల్డింగ్ తీసుకుని అక్కడి నుంచి జనాభాని సేకరించడం చేశారు. 2011 లేటెస్ట్ కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేశారు. ఇంకా మీరు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, ప్రభుత్వానికి ఏం ఇబ్బందులు ఉన్నాయో పక్కన పెడదాం. రాజకీయ పార్టీలు అన్ని కూడా అడుగుతున్నాయి ఈ జనాభా గణన సమయంలో కులాల వారీ గణన కావాలి, కులాల వారీ గణన కావాలి అని. ఏ పార్టీ కూడా దీంట్లో వెనుకంజ వేయలేదు, ఏ పార్టీ కూడా మౌనంగా ఉండలేదు. భారతీయ జనతా పార్టీ కూడా గట్టిగా జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ దాని గురించి అడుగుతూనే ఉన్నారు. బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ ముండే రామ్ కుమార్ ముండే ఆయన కూడా అడిగారు. అలాగే మినిస్టర్స్ ఎవరైతే రామదాస్ అథవాలే ఆయన అడిగారు, మనీష్ అడిగారు. వీళ్ళందరూ అడుగుతున్నారు కులాల వారీగా గణాంకాలు కావాలి, దాని డేటా మనకి పబ్లిష్ చేస్తే చాలా బాగుంటుంది. దాని ద్వారా నితీష్ కుమార్ అడిగింది ఏమిటంటే ఓబీసీ కులాలు చాలా ఉన్నాయి. ఓబీసీ కులాలు అయితే ఇప్పుడు 2,000 చిల్లర ఉన్నాయి. ఆ ఓబీసీ కులాలు 2,000 చిల్లర ఉంటే 2,633. దాంట్లోంచి ఈబీసీ అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ కాదు, వాళ్ళు
అంటే బాగా బాగా దాని అంటే ఆ పిచ్చిడీలో బాగా ఇంకా బాగా అన్నమాట అన్నది దీని ఎస్టీమ్డ్ బ్యాక్వర్డ్ క్లాస్. దీన్ని కనుక గణన చేయాలి, దీని మధ్యన వ్యత్యాసం ఉంది, ఈబీసీ కొత్త చూసుకోవాలి, ఓబీసీ చూసుకోవాలి. దీని క్యాస్ట్ వైజ్ డేటా కలెక్ట్ చేసినట్టయితే ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని క్యాస్ట్లు, ఆ రాష్ట్రంలో ఉన్న క్యాస్ట్లు పక్క రాష్ట్రంలో ఉండవు, పక్క రాష్ట్రంలో ఉన్న క్యాస్ట్లు ఇంకో రాష్ట్రంలో ఉండవు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా వాళ్ళ జనాభా వలస వెళ్ళిపోవడం వల్ల కానీ, లేదా అక్కడి నుంచి జనాభా చెదిరిపోవడం వల్ల కానీ, అందుచేత ఈ జనాభా పర్టికులర్ గా ఒక స్టేట్ లో అనేది నిర్దిష్టంగా కనబట్టలేదు. కాబట్టి ఇప్పుడు ఎస్సీ కేటగరైజేషన్ ఏ ఇబ్బంది వచ్చింది? చాలా కులాలు ఉన్నాయి ఎస్సీలో, దాన్ని ఎలా కేటగరైజ్ చేయాలి తెలియట్లేదు. మొన్న ఒరిస్సా ప్రభుత్వం 2000 ఈ మధ్య కాలంలో వాళ్ళ స్టేట్ బేసిక్ కమిషన్ ఏం చేసిందంటే వాళ్ళ రాష్ట్రంలోనే అసలు ఎన్ని కులాలు ఉన్నాయో గణన చేయాలనుకున్నారు. తప్పేం లేదు, అదొక ముందడుగు, అలా చెయ్యొచ్చు కూడా. ఈ బీసీ కమిషన్ కి మొట్టమొదటిసారి రాజ్యాంగమైన హోదా ఇచ్చింది 2017 జస్టిస్ రోహిణి గారి యొక్క కమిషనర్ అధ్యక్షత జరిగినట్టు ఏర్పడిన కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పింపబడింది. ఈ వీళ్ళు చేస్తున్నది ఏమిటంటే వీళ్ళ దగ్గర డేటా ఎంతవరకు కలెక్ట్ చేయాలన్నది రాష్ట్రాల మీద ఆధారపడవలసి వస్తుంది. కేంద్రం దగ్గర డేటా కనపడదు. రాష్ట్రాల మీద ఆధారపడితే ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళ దగ్గర ఉన్న డేటాలు కమిషన్ ఏర్పాటు, ప్రతి రాష్ట్రం కూడా బీసీ కమిషన్ ఉంది, బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. అది కులాన్ని బీసీ కులంగా గ్రహించాలంటే దాన్ని ఏమంటారు, కన్సిడర్ చేయాలంటే ఒక కమిషన్ ఆ కులాన్ని బీసీ కింద బ్యాక్వర్డ్ క్లాస్ లోకి వస్తుంది ఈ కులం అని రికమెండ్ చేయాలి. అలా రికమెండ్ చేయడానికి కూడా బీసీ కమిషన్ పనిచేస్తుంది. వాళ్ళు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి, కేంద్రం లెవెల్లో కానీ రాష్ట్రాల లెవెల్లో. ఇప్పుడు దీనికి ప్రభుత్వానికి ఉన్న ఆటంకాలు ఏమిటి? భారతీయ జనతా పార్టీ దగ్గర కూడా ఉంది, వాళ్ళ దగ్గర కూడా ఈ డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ లేని రాజకీయ పార్టీ ఏదీ లేదు. కానీ ఎందుకు తేలేకపోతున్నాం, ఎందుకు పబ్లిష్ చేయలేకపోతున్నాం, ఎందుకు ఈ డేటా ఇవ్వలేకపోతున్నాం అంటే 2011లో కలెక్ట్ చేసిన డేటాను బయట పెట్టగలిగారా? 41లో వాళ్ళు పెట్టలేకపోయారు బ్రిటిష్ వాళ్ళు. దాని సంగతి పక్కన పెడతాం, వాళ్ళకున్న అవరోధాలు వాళ్ళ బాధలు ఏమిటో పక్కన పెడతాం. ఈవేళ జరిగిన పద్ధతులు ఏమిటంటే ఏమేం చిక్కులు వస్తాయి, ఏ కులాలను వీళ్ళు బీసీలు ఓబీసీలు పెట్టారు, ఈబీసీలుగా ఏ రాష్ట్రంలో, ఒక రాష్ట్రంలో ఈబీసీలు ఎక్కువ ఉంటున్నారు, బీహార్ నుంచి ఈబీసీలు ఎక్కువ, ఉత్తరప్రదేశ్ నుంచి ఈబీసీలు ఎక్కువ, అలాగే మిగతా బాగా ఒడిశా నుంచి ఈబీసీలు ఎక్కువ ఉంటారు, కొన్ని రాష్ట్రాల నుంచి అసలు బీసీలోనే తక్కువ ఉన్నారు. కాబట్టి రాష్ట్రాల వారీగా ఏ కులాన్ని ఈబీసీలో పెట్టాలి, రాష్ట్రాల వారీగా ఉన్న బీసీల యొక్క గణన ఏమిటి, వాళ్ళ జనాభా ప్రాతిపదికన తీసుకున్నామా, వాళ్ళ ఆర్థిక సామర్థ్యం మీద తీసుకున్నామా, సోషల్లీ అండ్ ఎకనామికల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్, సోషల్లీ ఎకనామికల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్, వీటికి తీసుకున్నప్పుడు పారామీటర్ ఏమిటి, ఈ పారామీటర్ తీసుకున్నప్పుడు ఏ రకంగా వాళ్ళని అసెస్ చేయాలి. ఈ సెన్సస్ అనేది దాన్ని అంటారు ఒక నిర్దిష్ట కాల పరిమితులు చేస్తారు. దీన్ని సైంటిఫిక్ అప్రోచ్ తయారు చేయడానికి వాళ్ళు విశేషమైన కసరత్తు అయితే చేస్తున్నారు. అవసరం కూడా, ఈ గణనకు చాలా అవసరం కూడా. మన అందరి యొక్క యోగక్షేమం చూడడానికే పనిచేస్తున్నాం. ఇది సంక్షేమ రాజ్యం కాబట్టి ఈ కుల గణన అనేది సంక్షేమం కోసమే. కాబట్టి ఏది ఇంకో రకంగా వర్గీకరణ చేయడానికి కాదు, వర్గంగా చీల్చడం, సమాజాన్ని చీల్చడం కోసం కాదు, వారి సంక్షేమం ఆలోచించడం కోసం అవసరం. ఎప్పటికైనా సాధిస్తాం మనం. ఓకే, కృష్ణయ్య గారు, 1931 తర్వాత ఇప్పటి వరకు కూడా కుల గణన జరగకపోవడానికి కారణాలేంటి? ఇప్పుడు ఈ డిమాండ్ మళ్లీ వినిపించడానికి దారి తీసిన పరిస్థితులేంటి? అంటే 1931 వరకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తీసినప్పుడు కులగణన చేశారు. ఆ తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 2 కమిషన్లు అపాయింట్ అయినాయి. ఒకటి కాకా కలేర్కర్ కమిషన్, ఒకటి మండల్ కమిషన్. మళ్ళీ మిగతా ఏ రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల స్థాయి కమిషన్లు ఏర్పాటు చేశారు. అయితే రిజర్వేషన్లు బీసీలకు విద్యా ఉద్యోగాలలో మొదటి దశలో రిజర్వేషన్లు పెట్టారు. అక్కడ స్టార్ట్ అయింది. రిజర్వేషన్లు ఉండే ప్రతి వర్గానికి కానీ ప్రతి కులాలకు కానీ జనాభా లేకుండా రిజర్వేషన్లు పెట్టడానికి వీల్లేదు. ఎస్సీ ఎస్టీలకు జనాభా ఉన్నది. జనాభా ప్రకారం విద్యా సంస్థల్లో ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టారు, చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టారు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టారు. బీసీలకు కులాల లెక్కలు జనాభా లెక్కలు లేకున్నా ఒక ఉజ్జాయింపుగా పెట్టారు. అయితే ప్రతి సందర్భంలో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ
హైకోర్టులలో సుప్రీంకోర్టులలో కేసు వేసినప్పుడు జనాభా లెక్కలు ఎక్కడున్నాయని చెప్పి మండల్ కమిషన్ అప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. జనాభా లెక్కలు లేకుండా మీరు రిజర్వేషన్లు ఎట్లా పెట్టారు, జనాభా లెక్కలు తీయండి అని చెప్పింది. గతంలో మురళీధరరావు కమిషన్ అప్పుడు కూడా ఇక్కడ హైకోర్టులో ఎన్టీ రామారావు గారు 44% రిజర్వేషన్లు పెంచినప్పుడు 44% ఏ విధంగా పెంచారు, జనాభా లెక్కలు లేకుండా. జనాభా బీసీల జనాభా ఉంటే 44% పెంచండి, దానికి సంబంధించిన లెక్కలు చూపమని అడిగారు. ప్రతి సందర్భంలో విద్యాసంస్థల రిజర్వేషన్లు, ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లు వచ్చినప్పుడల్లా జనాభా లెక్కలు జనాభా ప్రతిపాదికనే, కులాల జనాభా ప్రతిపాదికనే రిజర్వేషన్లు పెట్టడానికి వీలవుతుంది. రెండవది, ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చాయి, దానికి ఆ కేటాయింపులు ఉంటాయి. ఏ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపాలిటీ, ఎక్కడ ఏ ఎంపీటీసీ లోపల కానీ, జిల్లా పరిషత్ కానీ, మున్సిపాలిటీలో ఏ కులాల జనాభా బీసీ జనాభా ఎక్కడెక్కుంటే అక్కడ వారికి ఆ స్థానాన్ని కేటాయిస్తారు. ఈ దగ్గర లెక్కలు లేవు. అక్కడ కూడా హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఎప్పుడు కోర్టులో రావడం, కేసులు పడడం, కోర్టులు కేంద్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వడం, మీరు జనాభా లెక్కలు తీయాలని. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉమ్మడిలో పెట్టారు, సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చారు. మరి రాజ్యాంగబద్ధమైనటువంటి కాకా కలేల్కర్ కమిషన్ కూడా జనాభా లెక్కలు తీయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మండల్ కమిషన్ కూడా జనాభా లెక్కలు తీయాలని ఆదేశించింది. మేము కూడా బీసీ సంక్షేమ సంఘం నుంచి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి సుప్రీంకోర్టులో 3 కేసులు వేసాం. ఇప్పుడు అక్కడ పెండింగ్ ఉన్నాయి జనాభా లెక్కలు తీయాలని. 2010లో అప్పటికి యూపీఏ ప్రభుత్వం మీద ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలిసి ఒత్తిడి చేశాం జనాభా లెక్కలు తీయాలని. చేస్తే అప్పుడు ఆయన చేస్తాం మీరు అపోజిషన్ ఒప్పియండి అన్నారు. అపోజిషన్ వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు, బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటలేరు అన్నారు. బీజేపీ దగ్గరికి పోయి ముండే గారిని, సుష్మా స్వరాజ్ గారిని కలిసి ఒప్పించాం. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత అప్పటికే ప్రాసెస్ అయిపోయింది. మీరు సపరేట్గా తీస్తామని 7,000 కోట్లు కేటాయించి సోషియో ఎకనామిక్ సర్వే పేరు మీద తీశారు. అది అక్కడ పెండింగ్ అయింది. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక కూడా నరేంద్ర మోడీని 5 సార్లు కలిశాం బీసీల డిమాండ్ల మీద. అందులో జనాభా లెక్కలు తీయాలని ఆయనను కలిసి నచ్చజెప్పి ఒప్పించాం. ఆయన 5 డిమాండ్లు ఒప్పుకున్నాడు. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా ఇస్తాను ఒప్పుకున్నాడు. కేంద్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్లకి ఏబీసీని వర్గీకరణ చేస్తాను ఒప్పుకున్నాడు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇస్తాను ఒప్పుకున్నాడు. జనాభా లెక్కలు కూడా తీస్తానని ఒప్పుకున్నాడు. అదేవిధంగా మేము వెంటనే రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ ఉండే 2018లో మేము జూలై ఆగస్టులో ఆయనను కలిశాం. ఆయన ఆగస్టు 38 నాడు ఆయన హోంశాఖ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఆగస్టు 31 నాడు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు ఆల్ ఇండియా లెవెల్లో. బీసీ కులాల వారీగా జనాభా లెక్కలు తీస్తాం, బీసీ లెక్కలు తీస్తామని చెప్పి ప్రకటన విడుదల చేశారు. సెన్సస్ డిపార్ట్మెంట్ కూడా నోట్ పంపించారు. ఆ తర్వాత ఈ మధ్య కాలం లోపల అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ అయినాక మళ్ళీ ఎందుకో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని మేము కులాల వారి లెక్కలు తీయమన్నారు. వీళ్ళు చాలా నఖరాలు చేస్తున్నారు, చాలా కథలు పడుతున్నారు బీసీల పట్ల వ్యతిరేకంగా అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసినాం. అది ఉంది. ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం జాతీయ బీసీ కమిషన్ నియమించినటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్న జాతీయ బీసీ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. జనాభా లెక్కలు కావాలి, ప్రతిదానికి జనాభా లెక్కలు అవసరం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జస్టిస్ రోహిణి కమిషన్ అపాయింట్ చేసింది కేంద్రంలో ఏబిసిడి వర్గీకరణ చేయాలని. ఆమె జనాభా లెక్కలు లేకుండా నేను ఎట్లా చేస్తానని చెప్పి 4 ఏళ్ల నుంచి భర్జనలు పడుతుంది. అదేవిధంగా జనాభా లెక్కలు ప్రతిదానికి అభివృద్ధి కార్యక్రమాలకు, రిజర్వేషన్లకు, సంక్షేమ కార్యక్రమాలకు జనాభా లెక్కలు ఉంటే తప్పేముంది? కులాలు ఈ దేశంలో కులాలే ఉన్నాయి, కులతత్వం పెరుగుతుంది అనడం శుద్ధ తప్పుడు వాదన అది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు కులాల వారిగా లెక్కలు తీస్తున్నారు. కులతత్వం పెరుగుతుందా? దేశంలో రాజకీయాలన్నీ కూడా కులం మీద నడుస్తున్నాయి. కులతత్వం పెరుగుతుందా? ఈ దేశంలో కులం ఉంది. కులతత్వం పోవాలంటే దానికి అనేకమైన చర్యలు తీసుకోవచ్చు. ఒక్కసారి జనాభా లెక్కలు తీస్తేనే కులతత్వం పెరుగుతుంది అనేది తప్పుడు వాదన. కేవలం ఈ కులాల లెక్కలు తెలిస్తే రిజర్వేషన్లు పెంచమని కేసులు వేస్తారు. పొలిటికల్ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని కొట్లాడతారు. ఇక వీళ్ళ అన్నీ మనం బడ్జెట్ కేటాయించమంటారు, కార్పొరేషన్ స్కీములు పెంచమని అడుగుతారు, కులాల వారికి మాకు ఇంత బడ్జెట్ కావాలని అడుగుతారనే కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ వైఖరి మార్చుకోవాలి. బీజేపీ పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేసినందుకు మేము స్వాగతిస్తున్నాం.
కానీ 70 కోట్ల మంది దేశంలో ఉన్న బీసీలకు ఏం చేస్తున్నారు? విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక మౌలిక రంగాల్లో వీళ్ళని అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా జనాభా లెక్కలు తీయనికనే మీకు ఇంత ఇష్టం లేకపోతే ఈ కులాలను ఎప్పుడు అభివృద్ధి చేస్తారు? అఖండ భారత్ ఎప్పుడు చేస్తారు? భారతదేశాన్ని అగ్రదేశంగా ఎట్లా రూపొందిస్తారని నేను ప్రశ్నిస్తున్నా. అందుకే ఈ వైఖరిని మార్చుకోవాలి. బీసీ కులాలకు జనాభా లెక్కలు బీసీల మళ్ళీ డిస్కస్ చేద్దాం సార్. కృష్ణయ్య గారు, హరినాథ్ గారు, కులాల ఆధారంగా జనాభా లెక్కింపుతోనే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమని జేడీయూ, ఆర్జేడీ లాంటి ప్రాంతీయ పార్టీలు భావించడం వెనుక కారణాలేంటి? రైట్ అండి. ఇప్పుడు మనకి ఈ కాస్ట్ బేస్ సెన్సెస్ అనేది తప్పనిసరి. ఎందుకంటే ఇప్పుడు మన దేశమే నిచ్చెన మెట్ల వ్యవస్థ మీద ఆధారపడినటువంటి కుల వ్యవస్థ. సో డిఫరెంట్ కాస్ట్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అనేక కులాల వారికి, అనేక సబ్ కాస్ట్ల వారికి రాజ్యాంగబద్ధంగా అందాల్సినటువంటి ఫలాలు వారికి అందడం లేదనేది మనకి స్పష్టమవుతా ఉన్నది. అందుకే ఈరోజు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గోండులు, కోయలు, గోండులు వీళ్ళందరూ ఇంకా వెనుకబడతానికి ఉన్నారు. అంటే ఆ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్లో కేవలం కొన్ని కాస్ట్ కమ్యూనిటీస్ మాత్రమే డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎస్సీలలో కూడా అంటే తెలుగు రాష్ట్రాలలో మనం కేవలం ఎస్సీ, మాదిగా, మాల సంబంధించినటువంటి వాళ్ళనే మనం అభివృద్ధి పదంలో చూస్తున్నాం. అయితే ఈ బీహార్ కోణంలోకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే అక్కడ ముఖ్యంగా ఓబీసీ జనాభా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అయితే మనం ఒక్కసారి సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ గణాంకాలు మనం పరిశీలించినట్లయితే 2009, 2014, 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏవైతున్నాయో ఆ ఎన్నికల ఓట్ షేర్ను కనుక మనం పరిశీలించినట్టయితే అక్కడ బీజేపీ గణనీయంగా తన ఓటు బ్యాంకును సమకూర్చుకుంది. అంటే 2009లో 22% ఓటు బ్యాంకును ఓబీసీ నుండి ఓటు బ్యాంకు సమకూర్చుకుంది. అదే 2014లో 24% సమకూర్చుకుంది. అదే 2019 నాటికి గణనీయంగా సుమారుగా 38% ఓటు బ్యాంకు కేవలం ఓబీసీ నుండే అక్కడ బీజేపీకి ఓటు బ్యాంక్ పడ్డది. అయితే దీని ప్రభావంతో అటు మనకి ఎక్కువ సీట్లు వచ్చినాయన్నట్టు మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి జేడీయూ కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆర్జేడీ ఈ రెండు పార్టీలు కూడా ఒకసారి మళ్ళీ ఈ కుల గణన మీద చర్చకు రావడం అనేది ఒక మంచి పరిణామంగానే భావించాలి. ఎందుకంటే ఈరోజు ఆ పార్టీలు ముందుకు వచ్చినాయి కాబట్టి మనకి మిగతా రాష్ట్రాలలో కూడా ఈ చర్చ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో అవి వాళ్ళకి అంటే ఆ రెండు పార్టీలకు కొంత ఫేవర్గా చేసేటువంటి అవకాశం అక్కడ దక్కుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ బీజేపీ పార్టీకి ఎలాంటి నష్టం లేదు ఇక్కడ. ఎందుకంటే ఓబీసీ ఓటు బ్యాంకును బీజేపీ పార్టీ గణనీయంగా పెరుగుతుంది కాబట్టి ఈ కులగణన చేస్తే అక్కడ బీజేపీ పార్టీకే మనకి మేలు జరుగుతుందనే అంశం అక్కడ బీజేపీ పార్టీ అధినాయకత్వం గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, కులాల ఆధారంగా జనాభా లెక్కించడం అనేది అసలు సాధ్యమయ్యే పనేనా? ఇంకొకటి, లెక్కింపులో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? మంచి ప్రశ్న వేస్తారండి. మళ్ళీ చక్కడు ఇస్తున్నాను. దానికి ముందు చిన్న విషయం చెప్తున్నాను. ఇది రాజకీయ కోణంలోకి తీసుకెళ్లకుండా ఉంటే శ్రేయదాయకంగా ఉంటుంది. ఎందుకంటే సంక్షేమం కోసం కోరుతున్నాం మనం. దీనికి రాజకీయ ప్రయోజనాలు, బీజేపీ ఓడిపోతుందో నెగ్గుతుందో దాన్ని పక్కన పెడదాం. ఈ సమాజంలో, ఈ దేశంలో మనతో పాటు సమానంగా బతుకుతున్న వాళ్ళు ఆర్థికంగా, విద్యాగతంగా, సామాజికంగా కూడా వెనకబడి ఉన్నారు. వాళ్ళందరినీ మనం లిఫ్ట్ చేయవలసిన రాజ్యాంగమైనటువంటి బాధ్యత మన మీద ఉంది. దాన్ని ఏమంటారంటే ఇట్ ఈజ్ అప్లికేషన్. అంచేత ఏ రాజకీయ పార్టీకి ఎంత లాభం వస్తుంది, ఇక ఈ చర్చలు ఈ రాజకీయ కోణంకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి బేరీజీలు వేసుకుని వాళ్ళు ఆపోజ్ చేయడం ఇదన్నీ జరుగుతుంటూ ఉంటుంది. ఆ పార్టీకి ఎంత లాభం అని. అంచేత ఇది కేవలం మనం ఒక సామాజికమైన అంశంగానే మనం చర్చిస్తే మంచిదిగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇక్కడికి వచ్చేప్పటికి మన ప్రస్తుతం కేంద్రం యొక్క బీసీ కమిషన్ ఎవరైతే జస్టిస్ రోణి గారి యొక్క అధ్యక్షతన ఏర్పడిందో వారు మాకు జనాభా గణనానికి డేటా లేదు. డేటా ఉంటే మేము అనేక పనులు చేసి ఉండేవాళ్ళం, అనేక రికమెండేషన్లు చేసి ఉండేవాళ్ళం. మా మీద మేము చేసే పనులకి ప్రతి చోట కూడా ఈ డేటా అవసరం అవుతుంది అని ఆవిడ రాశారు, అడిగారు. కేంద్రం మంత్రిత్వ శాఖ అడిగారు ఆ డేటా ఇవ్వండి అని. కానీ మన అందరం ఒకటి ఆలోచిద్దాం.
మనందరం కూడా చాలా విద్యలో చాలా స్టడీ చేస్తాం, అన్ని పుస్తకాలు చేస్తాం, రీసెర్చ్ చేస్తాం. రోహిణి గారికి అప్పటికే తెలిసి ఉండాలి ఈ దేశంలో క్యాస్ట్ డేటా అన్నది కలెక్ట్ చేయలేదు. ఎప్పుడు 41 తర్వాత ఎప్పుడు కలెక్ట్ చేయలేదు అని. కానీ అటువంటి డేటా సమాచారం కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు. కాబట్టి అది ఉంటే మేము చేద్దాం అంటే నాకు అనిపిస్తుంది అది ఉంటే ఎన్నో విషయాలు చేద్దాం. ఎన్నో విషయాలుగా యూనివర్సిటీల్లో కానీ, కాలేజీల్లో కానీ, ఆర్థికపరమైన పారిశ్రామికీకరణ కానీ, గ్రామీణ ఉపాధి హామీ కానీ ఇంకన్ని చోట్ల కూడా వీళ్ళు ఏ కుటీర పరిశ్రమలు మూసేసి వీళ్ళ భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ కుటీర పరిశ్రమలు మూతపడినటువంటి పాపం వాళ్ళ కార్మికులు వాళ్ళందరూ యజమానులు. ఆ యజమానులందరికీ ఇక్కడ నౌకరీ ఇస్తామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు మభ్య పెడితే అలాగా భ్రమపడిపోయినటువంటి ఈ జనాన్ని ఇంకా భ్రమ పెట్టద్దు మనం అనుకుని జస్టిస్ రోహిణి గారికి తెలుసు మరి ఎందుకో అటువంటి డేటా కేంద్ర ప్రభుత్వం లేదు ఇంతవరకు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ డేటా ఆధారంగా చేద్దామన్నా ఇప్పుడు 2021 డేటా ఆధారంగా ఇకపై చేయాలి. ఇంతకు ముందు చేసేది 2021 డేటా ఆధారంగా చేయడం లేదు, 2011 డేటా ఆధారంగా చేయాలి. 2011లో ఒక చిన్న విషయం జరిగింది, మంచిది కూడా. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ చేత డేటా కొంత కలెక్ట్ చేయించారు. ఆ డేటాలో సాంకేతికత లోపం ఉన్నా సరే ఏదో ఒకటి ఆధారం దొరికింది కదా. ఎప్పటికైనా 100% సైంటిఫిక్ అండ్ రేషనల్ సిస్టమ్ లో డేటా కలెక్ట్ చేయలేం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వరుస కార్మికులు ఉంటారు, వాళ్ళు ఉంటారు ఎక్కడ కనపడదు, ఇల్లు కనపడదు, ఎక్కడో డేరాలు వేసుకుంటారు, షెడ్లు వేసుకుంటారు, కుటీరాలు వేసుకుంటారు, మార్చేస్తూ ఉంటారు వాటిని. కాబట్టి వాళ్ళ గణనలు ఎలా తీసుకుంటాం, డోర్ నెంబర్ గా లేకపోతే ఒక బిల్డింగ్ ఒక యూనిట్ గా తీసుకోవడంలో డిఫాల్ట్ సిస్టమ్ అంటారు. ఈ డిఫాల్ట్ సిస్టమ్ అది ఎలా తీసుకుంటారు ఏమిటి అనేది తర్వాత ఆలోచిద్దాం. సెన్సస్ అని టెక్నికల్ గా దాన్ని ప్రతిసారి దాంట్లో అభివృద్ధి డేటా అప్డేట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికి వచ్చేప్పటికి ఈ డేటా ఎప్పటికైనా అవసరము. కులాలు చిచ్చు లేదు, ఎందుకు లేదంటే కులాలు ఉన్నాయి కదా, కొత్తగా ఎవరికి కులం ఉంది ఒకటి మన దేశంలో, అబ్బా ఇన్ని వెనకబడిన కులం ఒకటి ఉందా అని ఎవరు ఆశ్చర్యపోరు. అన్ని కులాలు అందరికీ తెలుసు, అందరి కులాలు ఉన్నాయి తెలుసు. కాబట్టి ఎవ్వరూ కూడా ఈ కుల డేటా తీయడం వల్ల కులాల మధ్య చిచ్చు రగులుతుందన్న మాట ఎవరు అంటలేదు. జ్ఞానులు అసలు అంటారు, తెలివైన వాళ్ళు అసలు అంటారు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు అసలు అంటారు. రైట్. కృష్ణయ్య గారు, జనాభా లెక్కల్లో ఖచ్చితంగా కుల గణన అనేది ఉండాలని మీరు సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు కదా, ఏ అంశాలను సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు? అంటే ప్రధానంగా జనాభా లెక్కలు లేకపోవడం వల్లనే ప్రతి సందర్భంలో రిజర్వేషన్లను పెంచినప్పుడల్లా కొట్టేస్తున్నారు. రెండవది, కొన్ని కులాలు అభివృద్ధి చెందిన కులాలు కూడా మా బీసీ జాబితాలో కల్పమంటున్నాయి. అట్లాంటప్పుడు కులగణన ఉన్నట్టయితే ఆ కులం జనాభా ఎంత, ఆ కులంలో ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, విద్యావంతులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆర్థిక స్థితి ఏంటిదో ఈ కుల జనాభా గణనలో తేలుతుంది. అది అప్పుడు ఈ కులాలను బీసీ జాబితాలో కల్పన వద్దా అనేది. ఆల్రెడీ బీసీ జాబితాలో ఉన్నాయి కొన్ని కులాలు, 40 ఏళ్ల నుంచి రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి. ఏమన్నా డెవలప్ అయినాయో కొన్ని కులాలు, అట్లా డెవలప్ అయిన వాటిని మీరు రిమూవ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. కాబట్టి కులాల లెక్కలు అర్హత లేని కులాలను తీసేయడం, అర్హత కులాలను కలపడం, అర్హత లేని కొన్ని కులాలు చేర్చమని అడిగినప్పుడు రిజెక్ట్ చేయడానికి శాస్త్రీయమైనటువంటి ఒక ఆధారము ఒక కులాల గణన మాత్రమే. ఇప్పుడు అనేక రాష్ట్రాలు ఈ శాస్త్రీయమైనటువంటి అవగాహన లేక, ఆధారాలు లేక రాజస్థాన్లో జాట్లను కలపమని అడుగుతున్నారు, మహారాష్ట్రలో మరాఠాలను కలపమని అడుగుతున్నారు, గుజరాత్లో పటేళ్లను కలపమంటున్నారు. ఈ కులాల లెక్కలు ఉంటే వాళ్ళ ముంగట పెడతాం, మీ కులం జనాభాకు మించిన ప్రాతినిధ్యం ఉద్యోగాలలో ఉన్నారు, విద్యా సంస్థల్లో ఉన్నారు, స్థానిక సంస్థల్లో ఉన్నారు, ఆర్థికంగా ఉన్నారు, మిమ్మల్ని ఎట్లా కలుపుతామని అడుగుతారు. కొన్ని కులాలు అసలే ఇంతవరకు లేవు, ప్రాతినిధ్యం లేని కులాలు ఉన్నాయి. అందులో ఏబిసిడి వర్గీకరణ చేసి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎక్స్ట్రీమ్లీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ క్లాసెస్గా వర్గీకరణ చేసి అసలే ప్రాతినిధ్యం లేని కులాలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడానికి ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూప్ ఇట్లా వర్గీకరణ చేయడానికి కులాల లెక్కలు చాలా అవసరం. అంతేకాదు ఈరోజు ఫెడరేషన్లు ఉన్నాయి, అనేక కులాల కార్పొరేషన్లు ఉన్నాయి. వాళ్ళ జనాభా ప్రతి కులం మాది 50 లక్షలు ఉంది, 70 లక్షలు ఉంది, 1 కోటి ఉంది అని అంటున్నారు. ఉండి మాకు ఇంత కావాలని అడుగుతున్నారు. ప్రభుత్వం దగ్గర లెక్కలు లేనప్పుడు వాళ్ళకి ఏ ప్రతిపాదిక మీద శాస్త్రీయమైనటువంటి ఆధారం లేకుండా వాళ్ళకి బడ్జెట్ ఎట్లా కేటాయిస్తారు? కాబట్టి మీకు కులాల వారీగా లెక్కలు ఉన్నట్టయితే
శాస్త్రీయంగా బడ్జెట్ కేటాయింపులు అన్ని కులాలకు జనాభా ప్రకారం బడ్జెట్ సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి, ఇతర ప్రోత్సాహ పథకాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అనేక పథకాలు ఉన్నాయి. ఇండ్లు కానీ, భూముల పంపిణీ కానీ, ఇక్కడ అనేక రకాల సదుపాయాలు, సబ్సిడీ స్కీములు ఉంటాయి. వాటికి కూడా జనాభా లెక్కలు ఉంటేనే ఆయా కులాలకు ఆ జనాభా ప్రకారము ప్రాంతాల వారీగా కేటాయింపు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక రిజర్వేషన్ల పెంపు, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పొలిటికల్ రిజర్వేషన్కు జనాభా లెక్కలు, ఇవన్నీ అంశాలు. అంటే టోటల్ జనాభా లెక్కలు తీస్తే రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి, అదే కాకుండా కేటాయించేటప్పుడు స్థానిక సంస్థల్లో కానీ, మళ్ళా లోకల్ బాడీ రిజర్వేషన్లప్పుడు కానీ, ఇతర రాజకీయ రిజర్వేషన్లప్పుడు కానీ అక్కడ జనాభా లెక్కలు ఉంటేనే వాళ్ళని కేటాయించడానికి వీలవుతుంది. కాబట్టి ఇవన్నీ అంశాలు ఉన్నాయి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అసెంబ్లీలో తీర్మానాలు చేసారు. మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసారు, ఒరిస్సాలో చేసారు, తమిళనాడు చేసింది, బీహార్ చేసింది. అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇట్లా నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఖచ్చితంగా రిజర్వేషన్ జనాభా లెక్కలు కులాల వారిగా తీయాలని చెప్పి పెట్టాం. ఈరోజు గొప్ప చీఫ్ జస్టిస్ ఉన్నాడు మన దేశానికి. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. హరినాథ్ గారు, 2010లో కులగణన జరిగినా 2013లో నివేదిక వచ్చినా అది ఇప్పటికీ విడుదల కాలేదు. కారణాలు ఏవైనా కానీ మళ్లీ కేంద్రం ఇందుకు సాహసించేందుకు అవకాశం ఉందంటారా? అంటే సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా గతంలో అంటే బీసీ జనాభా గతం నాటికే 52% ఉంది. ఇప్పుడు కనుక ఆ వివరాలు మళ్ళీ బయటికి తీసినట్టయితే ఖచ్చితంగా బీసీ జనాభా అనేది కొంతమేరకు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ జనాభా పెరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనకు ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే జనాభా ప్రాతిపాదికనంగా వాళ్ళకు రాజ్యాంగ హక్కులు దక్కుతున్నాయో ఇక్కడ కూడా అంటే ఓబీసీ కేటగిరీకి సంబంధించినటువంటి వారికి ఇప్పుడున్నటువంటి ఆ రిజర్వేషన్ 27% ఏదైతే ఉందో తప్పనిసరిగా పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది, పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిపైన బీసీ సంఘాల నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు తెర మీదకి వస్తాయి. అయితే ఈ కోణంలో అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఆ సాహసం చేస్తుందని మాత్రం మనం అనుకోలేం. కానీ ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మెజారిటీగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతున్నాయో అవి ప్రజల కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా ఆలోచించి ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కోణంలోనే సంక్షేమ ఫలాలు ఏవైతున్నాయో ఆ విధి విధానాలతోటి ఇప్పటి వరకు ఆ రాజ్యాంగ హక్కులు, రాజ్యాంగ ఫలాలు పొందినటువంటి ఉపకులాలు ఏవైతున్నాయో ఆ ప్రజలు ఎవరైతున్నారో వారికి దక్కాల్సినటువంటి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అటు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్. శ్రీనివాస్ గారు, కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ ఈ అంశాన్ని లేవనెత్తారని బీజేపీ అనుకూల మేధావులు విశ్లేషిస్తున్నారు. మీరేమంటారు సార్? కొంచెం బ్రీఫ్ గా అంటే కొంచెం షార్ట్ గా. తప్పకుండా అది బీజేపీని ఇబ్బందికి పెట్టాలంటే బీజేపీ డిమాండ్ చేస్తున్నప్పుడు బీజేపీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ డిమాండ్ చేశారు. బీజేపీలో మంత్రిత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఓబీసీ మోర్చా ఉంది, వాళ్ళకి బీసీ మోర్చాల నుంచి డిమాండ్ వెళ్ళింది. వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టడానికి అనేది నాకే అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఇబ్బంది పెట్టడానికి అని కాదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత కులంగా ఉన్న వాళ్ళు, కర్ణాటకలో బీసీలు వాళ్ళు, అంటే కేంద్రం చేస్తుందంటారా? ఏమండి, అంటే కేంద్రం చేస్తుందంటారా? కేంద్రానికి ఉన్న ఇబ్బందులు ఎలాగ దాన్ని అధిగమించాలి, హౌ టు అడ్రస్ ది ఇంపీడిమెంట్స్ అంటే మనకి స్పీడ్ బ్రేకర్స్ ఉంటారు అంటాం కదా, ఇంపీడిమెంట్స్ ఉన్నాయి దానికి కేంద్రం దగ్గర. అది చాలా శాస్త్రీయమైన విషయం. అది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక కులం, ఇక్కడ మన దగ్గర ఒక కులం ఉంది, అది ఇక్కడ మన బీసీల కింద లెక్క. అక్కడ ఒరిస్సాలో ఓసీలు, ఒరిస్సాలో బీసీలు ఉన్నారు, అదే కులం ఇక్కడ మనకు ఓసీలుగా ఉన్నారు. అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. 4-5 వేల కులాలు రకరకాల రాష్ట్రాల్లో రకరకాలుగా వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. మీరు ఇప్పుడు 57 నుంచి 68, 70 దాకా వెళ్ళిపోతున్నారు. అన్ని కులాన్ని కూడా బీసీలుగా గణించండి, లెక్క పెట్టండి, గుర్తించండి అని చెప్పి డిమాండ్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. మీరు బీసీలు కాని కులాలంటే చెప్పలేదు, చక్కగా చెప్పినాం. బ్రహ్మ, క్షత్రియ, వైశ్యం ఈ 3 కూడా బీసీలోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు. కొంతమంది క్షత్రియులు ఉన్నారు. అంచేత మిగతా కులాలన్నీ కూడా మేము బీసీలోనే అంటున్నారు కూడా. డిమాండ్ ఉంది, వాళ్ళు అలా గుర్తించాలని. కాబట్టి ఇది పక్షాన్ని తేలేదు.
రైట్ సార్. చర్చలో పాల్గొన్నందుకు హరినాథ్ గారు, శ్రీనివాస్ గారు, కృష్ణయ్య గారు ధన్యవాదాలండి. కుల గణన మీద ప్రభుత్వం మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ప్రముఖులైతే మాత్రం చర్చలో పాల్గొన్న వారు తమ తమ అభిప్రాయాలైతే వ్యక్తం చేశారు. ఇది వాటి ప్రతిధ్వని. నమస్తే.